స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డియర్ స్టూడెంట్స్, నేను మీ ఇస్మాయిల్ని. ఈరోజు మనం నీట్ జేఈ మెయిన్స్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. సిలబస్ ఏంటి, ఎలాంటి చాప్టర్స్ అడుగుతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్ లో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇక్కడ రాస్తున్నా చూడండి స్టూడెంట్స్. జేఈఈ మెయిన్స్, అదేవిధంగా నీట్, మాక్సిమం రెండు ఒకే సిలబస్ లా ఉంటాయి. ఇక్కడ చెప్తాను నేను ఏవి నీట్ ఏవి జేఈ అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నా నేను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్. జేఈ మెయిన్స్ లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఏమేమి అవసరం ఉన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ డిఫరెన్షియేషన్ చాలా అవసరం ఉంటుంది. అదేవిధంగా రెండోది ఇంటిగ్రేషన్, అదేవిధంగా మూడోది మనకు ట్రిగ్నోమెట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 10th క్లాస్ లో మీరు చదివింటారు ట్రిగ్నోమెట్రీ. ఇవి మీకు కొత్త టాపిక్స్, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనేది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అదేవిధంగా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ మనకు బేసిక్ మ్యాథమెటిక్స్ లో. ఇవి మీరు ప్రీవియస్ క్లాసెస్ అంటే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇవన్నీ మీరు ఈ 3 కాన్సెప్ట్స్ ఆల్రెడీ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ జేఈ మెయిన్స్ లోకి వెళ్తే సెకండ్ చాప్టర్ వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా అడుగుతారు అనమాట. మాక్సిమం నీట్ అండ్ మెయిన్స్ ఒక క్వశ్చన్, అందులో ఒకటి ఇందులో ఒకటి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ వెక్టార్స్, చాలా ఇంపార్టెంట్. ఇది వెక్టార్స్ మ్యాథమెటిక్స్ లో ఇంపార్టెంట్ అండ్ జేఈ మెయిన్స్ లో, అదేవిధంగా ఇక్కడ నీట్ లో కూడా అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ కైనమాటిక్స్ 1. దీన్ని మనం 3 విధాలుగా మాట్లాడుకోవచ్చు. కైనమాటిక్స్ 1 ఆర్ 1D మోషన్, అదేవిధంగా దీన్ని ఇంకో విధంగా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటారు అన్నమాట. షార్ట్ కట్ లో రాస్తున్నా ఇక్కడ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో అదేవిధంగా 5th చాప్టర్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నా చూడండి స్టూడెంట్స్. 5th చాప్టర్ మోషన్ ఇన్ ప్లేన్, కైనమాటిక్స్ 2 or projectile motion, అదేవిధంగా 2D మోషన్ కూడా అని పిలుస్తాం దీన్ని. 2D మోషన్ ఇందులో ఒక పార్ట్ కైనమాటిక్స్ లో. అదేవిధంగా రిలేటివ్ మోషన్ వస్తుంది మనకు, రిలేటివ్ మోషన్. ఇవి చాప్టర్స్. నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్. ఇందులోనే ఫ్రిక్షన్ కూడా వచ్చేస్తుంది మనకు, ఫ్రిక్షన్ చాప్టర్. నెక్స్ట్ అదేవిధంగా 7th వన్ మనకు వర్క్, ఎనర్జీ, పవర్. వర్క్ అవసరం, ఎనర్జీ అవసరం, పవర్ అవసరం. అదేవిధంగా కొల్లిజన్స్, అదేవిధంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, అదేవిధంగా ఇంపల్స్. అర్థమవుతుంది కదా? ఓకే. కొలిజన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ఇంపల్స్. అదేవిధంగా ఇక్కడ మనకు సర్క్యులర్ మోషన్, అది కూడా వర్టికల్ సర్క్యులర్ మోషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 8th చాప్టర్ రాస్తున్నాను, మీరు చూడొచ్చు. సెంటర్ ఆఫ్ మాస్, షార్ట్ కట్ లో రాదు, సెంటర్ ఆఫ్ మాస్. అదేవిధంగా 9th చాప్టర్ రొటేషనల్ మోషన్. ఇందులో స్టాటిక్స్, డైనమిక్స్ రెండు ఉంటాయి. రొటేషనల్ మోషన్ లో స్టాటిక్స్ అండ్ డైనమిక్స్. ఇవి 9 చాప్టర్స్ ఇంకా ఉన్నాయి. ఇవి మీరు ఒకవేళ రాయాలనుకుంటే ఇవన్నీ నీట్ గా రాసేసుకోండి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏమున్నాయో నేను రాయబోతున్నాను. ఓకే, 1 2 3 4 5. చలో నెక్స్ట్ 10th చాప్టర్ రాయబోతున్నా. ఇక్కడ మాకు
రొటేషనల్ మోషన్ కంప్లీటెడ్. ఆసిలేషన్స్, ఆసిలేషన్ ని మనం ఇంకో విధంగా SHM అంటాం, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఆసిలేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్. అదే విధంగా 11th వన్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఆల్రెడీ మీరు 8th క్లాస్ నుంచి చదువుతూ ఉంటారు. ఇక్కడ మనకు JEE మెయిన్స్ నీట్ లో చాలా ఇంపార్టెంట్. అదే విధంగా గ్రావిటేషన్ తర్వాత ఎలాస్టిసిటీ, ఎలాస్టిసిటీ. అదే విధంగా థర్డ్ వన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇందులో స్టాటిక్స్ ఉంటుంది, అదే విధంగా డైనమిక్స్ కూడా ఉంటుంది. ఇవి రెండు నేర్చుకోవాలి మీరు, స్టాటిక్స్ అండ్ డైనమిక్స్. ఇందులోనే విస్కోసిటీ వస్తుంది, అదే విధంగా స్టాటిక్స్, డైనమిక్స్, విస్కోసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్స్. ఓకేనా? సర్ఫేస్ టెన్షన్, టెన్షన్ పడద్దు. అదే విధంగా విస్కోసిటీ. నెక్స్ట్ చాప్టర్ థర్మల్ ఎక్స్పాన్షన్. థర్మల్ ఎక్స్పాన్షన్ ఇక్కడ మీకు క్లూ ఇస్తాను. లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, క్యూబికల్ ఎక్స్పాన్షన్, 3 టైప్స్ ఉంటాయి. అదే విధంగా దీంట్లో మనకు హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ నుంచి. నెక్స్ట్ 15th వన్ వచ్చేసి థర్మోడైనమిక్స్. ఇక వెళ్తే 16th వన్ KTG, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా స్టూడెంట్స్? ఇది మనకు ఫస్ట్ ఇయర్ సిలబస్. ఫస్ట్ ఇయర్ సిలబస్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదే 16 చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ నుంచి. ఇవన్నీ టాపిక్స్ JEE మెయిన్స్ కి నీటి కవర్ చేయాల్సిందే తప్పకుండా. ఐ హోప్ అండర్స్టూడ్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఏ టాపిక్స్ ఉంటాయో, ఏ చాప్టర్స్ ఉంటాయో మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు రెడీయా? రైట్. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ గా నేను ఇక్కడ సెకండ్ ఇయర్ సిలబస్ అని రాయబోతున్నాను. అందరూ బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్తారా చదువు చదువు అని? చదవాలి, చదవాలి, చదివితేనే మార్క్స్ కదా వచ్చేది మనకు. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ ఇయర్ సిలబస్ చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ వేవ్స్ అండ్ సౌండ్స్, అప్పుడప్పుడు మిమిక్రీ చేస్తున్నాను చూడండి. వేవ్స్ అండ్ సౌండ్. అదే విధంగా ఇక్కడ మనకు రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. అదే విధంగా థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు వేవ్ ఆప్టిక్స్. ఇది చాలా పెద్ద చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్, ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి ఈ చాప్టర్ మీకు 8th క్లాస్ 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నించండి. వేవ్ ఆప్టిక్స్ ఇందులో నుంచి నీట్లో వస్తుంది, JEE క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ 4th వన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ చాప్టర్ కూడా ఇంపార్టెంట్, మీరు రివిజన్ చేయండి తప్పకుండా, మీకు యూస్ఫుల్ అవుతుంది ఇది. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. అదే విధంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ గాస్ లా. ఈ గాస్ లా అనేది చాలా మంది స్కిప్ చేస్తారు. JEE మెయిన్స్ లో ఈ చాప్టర్ ఎక్కువ రీజన్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? 16th వన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కెపాసిటన్స్. ఈ చాప్టర్ కూడా మంచి చాప్టర్, ఒక క్వశ్చన్ అడుగుతారు అన్నమాట, మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ 7th వన్ ఇక్కడ రాస్తున్నా చూడండి స్టూడెంట్స్, మీరు మంచి స్టూడెంట్స్, అందుకోసం మొత్తం వీడియో చూస్తున్నారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. నెక్స్ట్ 7th వన్ ఇక్కడ కెపాసిటెన్స్ రాశాను. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దీన్నే మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్
మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అంటాం అన్నమాట. ఇందులో మ్యాగ్నెటిజం లో చార్జెస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అదే విధంగా కరెంట్ రిలేటెడ్ చాప్టర్స్, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అందుకోసమే ఇక్కడ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం రాసాం, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకా 8th వన్, magnetism matter, magnetism and matter. దీనికంటే ముందు ఒక చాప్టర్ రాయాలి అసలు, అయితే అది 9th వన్ లో రాస్తున్నా, కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ క్లియర్ అయింది కదా? జెమ్స్, మీరు జెమ్స్ మంచిగా రాస్తారు, మంచిగా చదువుతారు. 10th వన్, ఈఎంఐ. వామ్మో, ఇదేం సార్ మంత్లీ ఈఎంఐ ఏంది కట్టేది? కాదు కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్, కానీ రిలేటెడ్, వీటి రిలేటెడ్ ఉంటుంది, మ్యాగ్నెటిజం రిలేటెడ్. క్లియర్ కదా? రైట్, ఈఎంఐ. నెక్స్ట్ వచ్చేసి ఏసీ. వామ్మో, ఇదేం సార్ ఇళ్లలో ఏసీ పెట్టుకుంటాం, ఇదే కొత్తగా ఉంది. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్. అదే సార్ డీసీ గురించి మాట్లాడుకోవాలి, దీంట్లో డీసీ కూడా ఇందులోనే వస్తుంది, డైరెక్ట్ కరెంట్. ఈఎంఐ అంటే ఇక్కడ క్లియర్ గా రాస్తున్నా, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ ఇక పోతే ఏసీ తర్వాత మనకు మోడర్న్ ఫిజిక్స్ లోకి వెళ్దాం. మోడర్న్ ఫిజిక్స్ లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. దీంట్లో మనకు డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఇవన్నీ జేఈకి నీట్కి యూజ్ అవుతాయండి, పక్కగా ప్రతి చాప్టర్ ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా 13th వన్, ఆటమ్స్. ఆటమ్స్ గురించి బోర్స్ మోడల్ లా, పోస్ట్లేస్ లా, ఇవన్నీ మనకి ఇందులో ఆటమ్స్ లా ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా న్యూక్లియర్ ఫిజిక్స్ మోడర్న్ ఫిజిక్స్ లో కవర్ అయిపోతాయి. అదే విధంగా 15th వన్, సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ ఇందులో చాలా వస్తాయి, గేట్స్, నెక్స్ట్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, పిఎన్ జంక్షన్ డయోడ్స్, ఇవన్నీ మనకు సెమీ కండక్టర్ చాప్టర్స్ లో ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ ఇది మనకు నీట్ లో ఉండదు, కానీ జేఈఈ మెయిన్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ అంటాం అన్నమాట. దీన్ని ఏమంటాం? కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది మీకు సెకండ్ ఇయర్ సిలబస్ ఉన్నది చాప్టర్స్. ఇవి మీరు మంచిగా ప్రిపేర్ అయితే నీట్ కి, జేఈఈ మెయిన్స్ కి మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. అర్థమైంది కదా స్టూడెంట్స్? చదవాలి, మంచిగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. డాక్టర్ అవ్వాలంటే నీట్లో మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఇంజనీర్ అవ్వాలంటే జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. అప్పుడే మనకు ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత మంచి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిపేర్ అయ్యి మనం మంచి అనుకున్న ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవచ్చు. జేఈఈ మెయిన్స్, నీట్, ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ అంటే మీరు మీడియట్లో ఉన్నారు, ఆ మీడియట్లో టైం మంచిగా యూజ్ చేసుకుంటే మంచి కెరీర్ ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ మీరు కెరీర్ని వద్దు ఇష్టారాజ్యం చేసుకుందాం అనుకుంటే డిగ్రీ చేసుకొని ఏదో ఒకటి బిజినెస్ లేకపోతే ఇంకేదో చేసుకోవచ్చు. ఓకే కదా? ఐ హోప్ అండర్స్టూడ్. మిగతా విషయాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కొన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.